మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. బీఆర్ఎస్ పార్టీ మహిళా పక్షాన బేషరతుగా కోరుతున్నాం, పొన్నం ప్రభాకర్ గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు గారు బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఎత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవతః అన్నారు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటాయి. కానీ అది కాంగ్రెస్ పార్టీకి వర్తించనట్టుగా ఒక మహిళ, ఒక ఆడబిడ్డ 6 నెలలు కాలేదు ఆమె భర్త చనిపోయి, ఆ భావోద్వేగానికి గురైన క్షణాన్ని కూడా డ్రామాలు, సినిమా ఆర్టిస్టుల లెక్కల ఓట్ల కోసమే ఇవన్నీ చేస్తున్నారు, ఆడబిడ్డ కన్నీళ్లను కూడా ఓట్లు రాల్చుకుందామని చూస్తున్నారు అని మాట్లాడుతున్నారు. బిడ్డ ఖబర్దార్, ఓట్లు రాల్చుకున్నది, కన్నీళ్లను రాజకీయంగా వాడుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రతి సభల కన్నీళ్లు పెట్టుకున్నాడు, అది మర్చిపోయి మాట్లాడుతున్నారా? సోనియా గాంధీ కన్నీళ్లు పెట్టుకొని రాజకీయం చేసింది, అది మర్చిపోయి అది కూడా డ్రామానేనా? ఇందిరాగాంధీ కన్నీళ్లు పెట్టుకొని డ్రామాలు చేసింది, అది కూడా డ్రామాలేనా? ఏం బిడ్డ, అసలు రాజకీయంగా అధికారం వచ్చిందని అహంకారంతో విర్రవీగుతూ ఒక మహిళ కడుపులో ఉట్టనట్టుగా, అసలు మహిళలే లేనట్టుగా, భార్యలే లేనట్టుగా, ఇంట్లో భార్య చేసి వంట చేసి తినలేనట్టుగా మాట్లాడుతున్నారు. సమాజం పూర్తిగా అందరినీ గమనిస్తున్నది. ముఖ్యంగా మహిళా లోకం తీవ్రంగా ఖండించాలి. ఇంకొకటి ఏంటంటే, రాజకీయాలకు రావాలంటేనే ఆడబిడ్డలు వెనక ముందైతున్నారు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె రాజకీయాలకు వస్తే ఆమెను ఎద్దేవా చేస్తూ, అవహేళన చేస్తూ, మానవత్వం అని మరిచిపోయి మాట్లాడుతున్నారు. ఆమె కన్నీటి ఉసిరి తగిలి మీరు కొట్టుకపోవడు గ్యారంటీ. జూబ్లీ హిల్స్ గడ్డ, బీఆర్ఎస్ అడ్డా బిడ్డ బాపు కేసీఆర్ గారు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కాటికి కాల్జాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కండ్లల్లో పెట్టుకొని చూసుకున్న ప్రభుత్వము ఎక్కడ వేయింది? రేవంత్ రాక్షస్ పాలన ఎందుకు వచ్చింది అని అందరు అడుగుతున్నారు. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అనేసి కాంగ్రెస్ పార్టీ ఇందిరా రాజ్యం, ప్రజాప్రభుత్వం అని చెప్పి గప్పాలు కొట్టుకొని అధికారంలోకి వచ్చి 420 హామీలు ఇచ్చి, 6 గ్యారంటీలు ఇచ్చి, తులం బంగారం ఇచ్చి ఇస్తామని చెప్పేసి ఇవన్నీ ఇవ్వక ఒక ఆడబిడ్డ కన్నీటి మీద వ్యాఖ్యలు చేస్తున్నారంటే మీరు అన్నం తిన్నట్టుగా కాదు, గడ్డి తిన్నట్టుగా మాట్లాడుతున్నారు. బిడ్డ, ఇప్పటికైనా బేషరతుగా తుమ్మల గారు 20 ఏండ్ల నుంచి 30 ఏండ్ల నుంచి వెళ్ళి రాజకీయ అనుభవం ఉన్నది అని కాదు, మంత్రిగా చేసిండ్రని కాదు, రాజ్యసభ ఎంపీగా చేసిన అని విర్రవీగుతూ ఏదో కుల ఓట్లను గెలుచుకొని పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం సమంజసం కాదు. బేషరతుగా ఆడబిడ్డలకు, తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి బిడ్డకు క్షమాపణ చెప్పాలి అని కోరుకుంటున్నాం.